రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు శుభవార్త. 1.62% డీఏ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం. 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లకు ప్రయోజనం. సో అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే కీలక మీటింగ్ పెట్టారు. ఇందులో విద్యుత్ ఉద్యోగులకు 1.621% మేరకు డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు, ఆర్టిజన్లు అదేవిధంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏని అయితే పెంచే ప్రతిపాదనకు ఆయన పచ్చజెండా ఊపారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.722 అంటే 7.272% చేరినట్లు అయింది. ఈ పెంపు వల్ల విద్యుత్పై నెలకు ప్రభుత్వంపై నెలకు సుమారు 9.35 కోట్ల అదనపు భారం పడుతుంది. విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న మొత్తం 70,000 మంది చిల్లరకి పెన్షనర్లకు, సిబ్బందికి ప్రయోజనం అయితే కలగబోతూ ఉందన్నమాట. ఈ సమావేశంలో విద్యుత్ రంగ పనితీరును అక్కడ ఉప ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద వీరికైతే డీఏ అయితే పెరగడం అయితే జరిగిందనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని